అనిల్ రావుపుడి ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోని అడిగినా అనిల్ రావుపుడి సినిమా చేస్తే కెరీర్ మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నారు. మరి వరుసగా 9 సినిమాలు హిట్ అంటే మామూలు విషయమా? లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో చేసిన మనశంకర వరప్రసాద్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 400 కోట్ల దగ్గర కలెక్షన్ చేసింది. సో ఆయన నెక్స్ట్ సినిమా కూడా వచ్చే ఏడాది పొంగల్కి రావాలని ప్రేక్షకుల కోరిక. అందుకే తెలుగు సినిమా అభిమానుల్లో ఇటీవల ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో దర్శకుడు అనిల్ రావుపుడి నెక్స్ట్ సినిమా ఒకటి. చిరంజీవితో చేసిన చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయనకు దర్శకుడిగా మరింత పేరు తెచ్చింది. ఆ విజయంతో ఆయనకు మంచి పారితోషికం మాత్రమే కాకుండా విలాసవంతమైన కారు కూడా బహుమతిగా లభించింది. అలాంటి సక్సెస్ తర్వాత ఆయన నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తోందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త చిత్రం 2027 సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకుని ప్లాన్ చేస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. అయితే సినిమాలో నటించే పూర్తి క్యాస్ట్ గురించి ఇంకా స్పష్టత లేదు. ముఖ్యంగా హీరోల ఎంపికపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎంటర్టైనర్ లో ప్రధాన హీరోగా విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారని దాదాపు ఖరారైంది. వెంకటేష్ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ను సమతుల్యం చేసే నటన ఇవన్నీ అనిల్ రావుపుడి స్టైల్ కు బాగా సరిపోతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం టైటిల్. చాలా లెంతీగా ఉండే ప్రత్యేకమైన పేరును ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఆ పేరు ఇంకా బయటకు రాకపోయినా టైటిల్ డిజైన్ నుంచి ప్రచారం వరకు అన్ని కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. పేరు వినగానే ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యేలా ఉండబోతుందని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో సాంకేతికంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టైటిల్ పై కూడా అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో అసలు ట్విస్ట్ ఇంకో హీరో పాత్ర. కథలో బావమర్ది సంబంధం ఉన్న ముఖ్యమైన క్యారెక్టర్ ఉందని, దానికి సరిపోయే నటుడిని ఎంపిక చేయడంలో టీం జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్రకు ఫహద్ ఫాజిల్ పేరు బలంగా వినిపించినప్పటికీ ఇప్పుడు దర్శకుడు తమిళ స్టార్ కార్తీను సంప్రదిస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మార్కెట్ పరంగా చూసినా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి రీచ్ రావాలంటే కార్తీ వంటి నటుడు సరైన ఎంపిక అవుతాడని భావిస్తున్నారట. కార్తీకి కథ నచ్చితే మల్టీ స్టారర్లకు ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడనే విషయం తెలిసిందే. గతంలో ఆయన నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవటం, భారీ చారిత్రక చిత్రాల్లో ముఖ్య పాత్రలు చేయటం, అవసరమైతే చిన్న క్యామియోకు అంగీకరించటం అన్నీ ఆయన పాత్రకు ప్రాముఖ్యత ఇస్తాడని చెప్తున్నాయి. ముఖ్యంగా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ లో కార్తీ కనిపించి చాలా కాలమైంది. మధ్య మధ్యలో కొంత హాస్య టచ్ ఉన్న పాత్రలు చేసినా పూర్తిగా నవ్వులు పంచే సినిమా మాత్రం అరుదుగా వచ్చింది. మరోవైపు ఆయన చేస్తున్న కొన్ని చిత్రాలు సీరియస్ జానర్ లో ఉండటంతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు భిన్నమైన వినోదాన్ని అందించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అనిల్ రావుపుడి హాస్య శైలి, వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇమేజ్, కార్తీ ఎనర్జీ అన్నీ కలిస్తే ఒక పక్కా ఫన్ మూవీ రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయ్యాక ఆయన పూర్తి డేట్లు ఈ సినిమాకు కేటాయించనున్నారని తెలుస్తోంది. అంటే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక వేగంగా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నందున ప్లానింగ్ చాలా ఖచ్చితంగా జరుగుతోందని అంచనా. మొత్తానికి చూస్తే అనిల్ రావుపుడి తదుపరి చిత్రం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా దాని చుట్టూ ఏర్పడుతున్న ఆసక్తి మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. వెంకటేష్ ప్రధాన పాత్ర, కార్తీ క్యామియో రోల్, ప్రత్యేకమైన టైటిల్, సంక్రాంతి రిలీజ్ ఇలా అన్నీ కలిసి ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి.